తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు దొంగపిండి గ్రామం మాజీ సర్పంచ్ నాగిరి ముత్యాలరావు అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకుని దొంగపిండి గ్రామంలోని ఆయన స్వగృహానికి విచ్చేసిన సందర్భంగా భీమవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పార్టీ నాయకులు కుటుంబ సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బరనెహ్రూ, మండల టీడీపీ అధ్యక్షుడు కొయిలగడ గణపతి, టీడీపీ నాయకులు బొడ్డు మోహన్, రేవు వెంకన్న, ఉప్పులూరి చంద్రశేఖర్, కోళ్ల నాగబాబు, బొమ్మడి మధు, జవది గణేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వరల్డ్ జూనోసిస్ డే కార్యక్రమం సోమవారం ప్రాంతీయ పశు వైద్యశాల భీమవరం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి సుబ్రహ్మణ్యం, సహాయ సంచాలకులు డాక్టర్ పి సుధీర్ బాబు, ఎస్పీసీఏ జిల్లా ఉపాధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, ప్రముఖ జంతు ప్రేమికులు, గో సంరక్షణ సమితి సభ్యులు, భీమవరం ప్రభుత్వాసుపత్రి సలహా మండలి సభ్యులు సుంకరదాసు, పశు వైద్యులు డాక్టర్ పుండరీబాబు, డాక్టర్ దినేష్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లాబ్రడర్, జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవర్, సిడ్జు, పోమరేనియన్, హస్కీ, ఇండియన్ స్పిచ్, కాకర్ స్పానియల్, బెల్జియం, మెలనోయిస్ ఇతర జాతుల పెంపుడు కుక్కలకు, పిల్లలకు యాంటీ ర్యాబిస్ టీకాలు వేశారు. పశు పక్ష్యాదుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులపై అవగాహన, వాటి నివారణకు చేపట్టవలసిన చర్యల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించారు. దాదాపు 153 పెంపుడు జంతువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ పశు వైద్య సిబ్బంది నాగేశ్వరరావు, చిరంజీవి, గౌతమి, సాయి, సోమేశ్వరరావు, పెంపుడు జంతువుల యజమానులు, జంతు ప్రేమికులు పాల్గొన్నారు. భీమవరం మండల పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. జూలై 6వ తారీఖున మనం సంక్రమిత వ్యాధుల నివారణ దినోత్సవం కింద అంటే వరల్డ్ జూనోసిస్ డే చొప్పున మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 1885వ సంవత్సరంలో లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త ఒక పిచ్చి కుక్క కరిసిన ఒక బాలుడిని రేబీస్ వ్యాధి సోకకుండా ఆయన రూపొందించిన వ్యాక్సిన్ వేసి ఆ వ్యాధి సోకకుండా వాళ్ళని కాపాడారు. కాబట్టి ఆ రోజుని పురస్కరించుకొని మనం ప్రపంచ జూనోసిస్ డేగా మనం ఈ రోజు జరుపుకుంటున్నాం. కేవలం మనం రేబీసే కాకుండా అనేక రకాల వ్యాధులు మనం ఇప్పుడు మనకి పశువుల నుంచి మనుషులకి వచ్చే అవకాశం ఉంది. దాంతో రీసెంట్ గా మనం ఇబ్బంది పడిన కోవిడ్ దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా వస్తున్న రకరకాల వ్యాధులన్నీ కూడా వాటి యొక్క మూలం అనేది పశు పక్షాదుల నుంచి మనకి మనుషులకి పొంచి ఉన్న ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క వ్యాధుల గురించి తెలుసుకొని అవగాహన కలిగించుకొని పశువుల నుంచి మనుషులకి వచ్చే వ్యాధుల గురించి వాళ్ళు తెలుసుకొని వాళ్ళని కాపాడుకోవాల్సిందిగా మేము అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. డైరెక్టర్ ప్రాంతీయ పశు వైద్యశాల భీమవరం నుంచి పనిచేస్తున్నాను. పశు సంక్రమిత వ్యాధుల నివారణ దినోత్సవం అని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. వరల్డ్ జూనోసిస్ డే అంటారు. మహనీయుడు లూయిస్ పాస్చర్ గారు మనకి ర్యాబిస్ వ్యాక్సిన్ కనుక్కొని ఆ సందర్భాన్ని మరి పురస్కరించుకుని వరల్డ్ జూనోసిస్ డేగా మరి జరుపుకోవడం జరుగుతుంది. జంతువుల నుంచి పశుపక్షాదుల నుంచి మానవాళికి సంక్రమించే వ్యాధులు అనేక వ్యాధులు ఉన్నాయి. ర్యాబిస్, యాంథ్రాక్స్, బ్రూసెలోసిస్, లెప్టోస్పైరోసిస్ ఇట్లా అనేక వ్యాధులు, స్వైన్ ఫ్లూ, ఇవన్నిటిని మనుషులు మరి జంతు జాలం నుంచి మాకు మనుషులకి ఎలా వస్తుంది, వాటిని ఎలా నివారించుకోవాలని ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయడానికి మనుషుల్లో మనకి అత్యంత ప్రాణాంతకం వ్యాధి జంతువుల నుంచి పశువులు సంక్రమించేది ర్యాబిస్ అనేది. ఇది రాకుండా జంతువులకు మరి మనం వ్యాక్సిన్ టీకాలు అనేది ఇచ్చినట్లయితే వాటికి రానప్పుడు వాటితో సంచరించే మన మనుషులు కూడా అక్కడ ర్యాబిస్ అనేది వ్యాప్తి చెందకుండా ఉంటుందనే ఉద్దేశంతో ర్యాబిస్ టీకాల కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది. జీవనంలో పశువుల నుంచి ఏ రోగాలు రాకుండా ఈ యాంటీ ర్యాబిస్ అనే వ్యాక్సిన్ ని కనిపెట్టడం అయితే జరిగిందండి. మన ప్రపంచ వ్యాప్తంగా జూనోసిస్ డే సందర్భంగా మన భీమవరం ప్రాంతంలో ప్రతి మూగజీవానికి యాంటీ ర్యాబిస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఇలాగే స్ట్రీట్ డాగ్స్ కూడా మేము ఒక మొబైల్ క్యాంప్ కింద పెట్టి ప్రతి స్ట్రీట్ డాగ్ కూడా ఈ యాంటీ ర్యాబిస్ అయితే వేయడం అయితే జరుగుతుంది. లూయిస్ పాస్చర్ ఒక ఆయన, ఎందుకంటే మూగజీవాల కోసం ఆయన ఇంజక్షన్ వ్యాక్సిన్ కనిపెట్టిన మహానుభావుడు. ఆ మహానుభావుడి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ జూనోసిస్ డే అనేది మనం దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ప్రపంచం అంతా నిర్వహించుకుంటున్నారు. మరి ముఖ్యంగా రేబీస్ వ్యాధి అనే లక్షణాల మీద
డాక్టర్ పండ్రే చెప్పారు. ఏది ఏమైనప్పటికీ జంతు ప్రేమికులందరూ కూడా ఈ వ్యాక్సిన్ తప్పకుండా ఉపయోగించుకోవాలి, లేకపోతే అనేక ప్రమాదాలు జరుగుతాయని చెప్తున్నారు. అయితే ఇవాళ మన పశువుల భీమవరం గురుపూడి పశువుల హాస్పిటల్లో జనవరి నుంచి 1200 ఇంజక్షన్లు కుక్కలు వేయడం జరిగింది. అలాగే పశువులకు కూడా వేయడం జరిగింది. మనకి సర్వీస్ చేస్తున్న డాక్టర్స్ అందరూ కూడా ధన్యవాదాలు చేయొచ్చు. జూనోసిస్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అవలంబించి వినియోగించుకోవాలి. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు డాక్టర్ సూర్యారావు ఇర్రింకి తెలియజేశారు. భీమవరం టౌన్ హాల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూర్యులకు జనసేన సాధకుల సేకరణ కమిటీ, నరసాపురం పార్లమెంట్ దరఖాస్తుల కమిటీ చైర్మన్ పదవికి డాక్టర్ సూర్యారావు దరఖాస్తులను అందజేశారు. 2018 నుండి వివిధ హోదాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీకి సేవలందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీని జాతీయ స్థాయికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్తున్న క్రమంలో జాతీయ స్థాయి లేదా రాష్ట్ర స్థాయిలో పార్టీకి ఉపయోగపడే విధంగా ఆయన ఆలోచనల మేరకు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని డాక్టర్ ఇరింకి సూర్యారావు స్పష్టం చేశారు. పార్లమెంటు సంబంధించిన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నూతన వరవడిని ప్రారంభించారో కార్యకర్తల నుంచి నాయకులు చేయడం అనే నూతన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఇవ్వడం. పంతం నారాయణ గారు చైర్మన్ గా ఉన్నారు. అదే రకంగా కర్మ సూర్య గారు ఆధ్వర్యంలో ఇవాళ జనసేన పార్టీ రాష్ట్రం నుంచి ఇవాళ జాతీయ స్థాయికి తీసుకునే విధానం కానీ ఆయన ఆలోచన విధానం కానీ వృద్ధి చేయడం వల్ల జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆయన ఏనాటిలో ఉన్నట్టే ఆ రకంగా పార్టీని నిర్మిస్తానని ఆలోచించి మానవతా సంస్థ భీమవరం శాఖ 2026-27 నూతన కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్న ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు 1,75,000 రూపాయల ఫీజులు, పుస్తకాల నిమిత్తం అందించే కార్యక్రమం భీమవరం ఆర్ఎస్ వర్తక సంఘ భవనం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ గౌరవ డైరెక్టర్ పెన్మెట్స రామ్మోహన్ వర్మ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డాక్టర్ బిఎల్ఎన్ రంగప్రసాదరాజు విచ్చేసి మాట్లాడుతూ మానవతా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ తన తండ్రి పేరిట ఉడత భక్తిగా ₹1,00,000 విరాళాన్ని అందిస్తారని ప్రకటించారు. సంస్థ ఇన్ఛార్జి అధ్యక్షులు ఎస్ఎస్ఎన్ రాజు, చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల పెదమిరం గ్రామానికి చెందిన పెన్మెత్స ప్రియాంక గుజరాత్లోని బటిండా ఎయిమ్స్ మెడికల్ కాలేజీ నందు న్యూరాలజీ విభాగం నందు సీటు సాధించిన సందర్భంగా ప్రియాంకను ప్రతిభా పురస్కారంతో సత్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి బాబు, సంయుక్త కార్యదర్శి వివి కృష్ణమోహన్, కోశాధికారి ఎస్ హనుమంతరావు, కన్వీనర్ వబలిశెట్టి వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు ఇందుకూరి ప్రసాదరాజు, చేకూరి ఝాన్సీ, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, భూపతిరాజు సత్యనారాయణరాజు, అల్లూరి నరసింహరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కలిగొట్ల గోపాల శర్మ, అల్లు శ్రీనివాస్, ఎస్కే చాన్ బాషా, గాతల జేమ్స్, జవాది పద్మశ్రీలు పాల్గొన్నారు. సన్మాన పత్రం లాగా అందజేస్తున్నాం. అభినందన చందనం డాక్టర్ ప్రియాంక ఎండి జనరల్ మెడిసిన్, మానవతావాది, మానవతా భీమవరం శాఖ గౌరవ కుటుంబ సభ్యులు, విశ్రాంత ఇంజనీర్ శ్రీ పెన్మెత్స సత్యనారాయణ రాజు, శ్రీమతి వల్లి కుమారి దంపతుల ముద్దుల కుమార్తె, విజయవాడ పద్మావతి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎండి జనరల్ మెడిసిన్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని బటిండా ఎయిమ్స్ లో న్యూరాలజీలో సూపర్ స్పెషాలిటీ విభాగంలో ప్రవేశం సాధించినందుకు భీమవరం మానవతా శాఖ తరఫున అభినందనలు అందిస్తున్నాం. చిరంజీవి డాక్టర్ ప్రియాంక భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించాలని, సమాజానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. మానవతా తిరుపతి పద్మావతి కళాశాలలో సీట్ సంపాదించి అది పాస్ అయిన వెంటనే ఎండి కోసం పరీక్ష రాసి
దాంట్లో మంచి ర్యాంక్ సంపాదించి విజయవాడలోని పద్మావతి మెడికల్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంపీ చదువుతూ ఎంపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్లో 1 year సర్వీస్ చేయవలసి వచ్చి ఆ సర్వీస్లో భాగంగా 5 నెలలు కంప్లీట్ చేసుకుంది. ఇంకా 7 నెలలు బాకీ ఉంది. ఈ లోపలనే ఎయిమ్స్ ఎగ్జామ్కి అపీల్ అయ్యి దాంట్లో 45వ ర్యాంక్ సంపాదించి ఆల్ ఇండియా లెవెల్లో. ఆ అమ్మాయికి న్యూరాలజీ అంటే బాగా ఇష్టం, అందుకని న్యూరాలజీలో సీట్ సంపాదించింది. ఇప్పుడు బఠిండా ఎయిమ్స్లో సీట్ వచ్చింది. ఆవిడకి మా మనవరాలైన ప్రియాంకకు నా ధన్యవాదాలు. న్యూరాలజీ చదివి కూడా ఎంతో ఉన్నతమైన పదవుల నుంచి ఉన్నతమైన ట్రీట్మెంట్ చేస్తూ అందరికీ సహకరించాలని మానవ సేవని పెట్టుకుని ధ్యానం చేసుకుని మామూలు పేద భావించాను. నేను అధ్యక్షుడిని మధ్యపరపు సంఘానికి. మర్చిపోయే లోపు ఇవాళే వచ్చి ఆ ధనాన్ని స్వీకరించమని అభ్యర్థిస్తున్నాను. సంతోషం. ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం ప్రతి మానవతా భీమవరం శాఖలో ఉన్నటువంటి అందరు మెంబర్లకి విశేషమైన స్ఫూర్తిని కలిగిస్తుందని రంగప్రసాదరాజు గారు ఈ సందర్భంగా ఇచ్చినటువంటి ₹1,00,000 విరాళానికి మా సభ్యులందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు వాళ్ళు చేపట్టాలని చెప్పేసి మనసావాచ విభాగం సంబంధించినటువంటి ప్రోత్సాహంగా ₹1,00,000 మరి మెరిట్ టూర్ స్టూడెంట్స్ అనేది స్కాలర్షిప్లుగా ఇవ్వడం జరుగుతుంది. భీమవరం సమీపంలోని పెదమేరం వాస్తవులైనటువంటి పెన్మెత్స ప్రియాంక, మరి అమ్మాయి పంజాబ్ రాష్ట్రంలోని బఠిండా మెడికల్ కాలేజీలో న్యూరాలజీకి సంబంధించినటువంటి సీట్ అనేది సాధించడం జరిగింది. ప్రధానంగా మరి ఇటువంటి మెరిట్ ఆ అమ్మాయి కూడా ఫస్ట్ నుంచి కూడా ప్రతి డిగ్రీలో కానీ తర్వాత BEdలో కానీ అన్నింటిలో కూడా టాప్ ర్యాంకర్గా వచ్చింది. మరి ఇప్పుడు ఈ సీట్ అనేది రావడం మన భీమవరం పట్టణానికి గర్వకారణంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మా పూర్ణరాము గారు వారి మనవరాలు కావడంతో ఈరోజు మా సంస్థ తరఫున అమ్మాయికి అభినందన సత్కారం విశిష్టమైనటువంటి పురస్కారం అందజేయడం జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని విద్యా కార్యక్రమాలతో సేవా కార్యక్రమంతో మానవతా సంస్థ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ విశిష్ట అతిథి డాక్టర్ రంగప్రసాదరాజు గారికి ఒకసారి మా సభ తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మనకి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మానవతావాది మా మానవతా గౌరవ సభ్యులు డాక్టర్ రంగప్రసాదరాజు గారు మానవతా సంస్థకు ₹1,00,000 మాకు విరాళంగా ఇవ్వడం జరిగింది. మంచి సేవా కార్యక్రమాలు చేయమని చెప్పేసి వారి గైడ్ లైన్ ఇవ్వడం జరిగింది. వారి ఆశీస్సులతో విద్యా కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలని మరిన్ని మా పెద్దల సహకారంతో సభ్యుల సహకారంతో నిర్వహిస్తాను. ఈ సందర్భంగా వారికి మరొకసారి ఎందుకంటే ఇది నా ఫస్ట్ సన్మానం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇలా చేస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇష్టం లేదు కూడా చెప్పాలంటే. ఇవన్నీ కొత్త కాబట్టి, అంత తెలియదు కాబట్టి అందరూ పెద్దల మధ్య ఉండాలి అని చెప్పి ఇలానే కోరుకుంటున్నాను. అలాగే మీరు చెప్పినవన్నీ నేను చక్కగా పాటిద్దామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మానవ సేవ మాధవ సేవ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ వద్ద ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. కుల మత ప్రాంతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడిన ప్రజా ప్రతినిధులు. రాయలం గ్రామంలో ఘనంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే నిజమైన మానవత్వానికి, సంఘీభావానికి ప్రతీక. కృష్ణ బలిజ పోసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు. భీమవరంలో రక్షాదళ్ నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హీరో నిఖిల్. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.